హాయ్ అండి. మొత్తం చూడండి, కట్టా అండి, కూరగాయలతో కట్టా చేశాను. చాలా బాగుంటుంది. మామూలు పలవాకి దమ్ము అలా కాకుండా నీసు తిన్నోళ్ళు కార్తీక మాసంలో అలాగా మామూలుగా పన్నీర్ పలవా అని చెప్పి అలా చేసుకుంటారు కదా, అలాంటి వాటికి ఈ కట్టా కాసుకోండి. చాలా బాగుంటుంది. చక్కగా గుజ్జు కూర వండకుండా ఇలా చారుగా ఉండి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఒకసారి మొత్తం చూడండి, చాలా నచ్చుద్ది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ మీద టచ్ చేయండి. బి అశోక్ కుమార్ -1JM ఛానల్లో ఈ కట్టా వస్తుంది. చూడండి, చాలా బాగుంటుంది, మర్చిపోవద్దు. నేను కట్టా కాస్తున్నా. ఇదిగోండి, ఈ గ్లాసుతో కందిపప్పు అలాగే పచ్చెనగపప్పు ఈ గ్లాసులోకి ఈ గ్లాసులు తీసుకున్న సగం అది సగం ఇదండి పోసి నీళ్ళు పోస్తే దీంట్లో ఏమో నూనె, దాల్చిన చెక్క, మళ్ళీ లవంగాయ, యాలక్కాయ, బిర్యానీ ఆకు, అలాగే పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ వేసి ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేస్తానండి. కట్టాకు సంబంధించినవి అండి. అలాగే చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత. మాకిద్దరికే కాబట్టి చిన్న గ్లాసు అండి. అంటే మామూలు బిర్యానీ వండాను, దమ్ బిర్యానీ కాకుండా. దాంట్లోకి ఇదండి కట్ట కూరగాయలది. కొంచెం మంది ఏంటంటే మటన్ కొవ్వేసి వండుతారు. నేను అలా ఏం వండట్లేదండి, మామూలు కూరగాయలది. మామూలు బిర్యానీలో చక్కగా ఈ కట్టా కాసుకుంటే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఇవన్నీ మూడు కలిపి నేను ఈ కుక్కర్లో ఇలా పెట్టి ఇవన్నీ పెడతాను. ఇప్పుడు చూడండి, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాము. దాని తర్వాత కుక్కర్లో పెట్టేద్దాం. ఇదిగోండి, అల్లం వేసా. చేత్తో ఇప్పుడు తిప్పడానికి కుదరదు, స్పూన్తో తిప్పేద్దాం. ఇదిగోండి, ఒక అర స్పూన్ వేసాను. ఇప్పుడు మొత్తం ఇవన్నీ కలిపి ఇలా మళ్ళీ చెప్తాను. దీంట్లో ఏమేమి వేసానంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అలాగే దాల్చిన చెక్క, లవంగాయ, యాలక్కాయలు, బిర్యానీ ఆకు, నూనె ఒక 2 స్పూన్లు నూనె, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కుక్కర్లో పెడుతున్నా. చింతపండు పడితే పెడతానండి, లేకపోతే బయటైనా నానుద్ది కదా. ఇదిగోండి, ఈ కుక్కర్లో పెట్టేయడమే. నేనైతే సన్నసేగ మీద ఒక 3-4 రానిస్తానండి, విజిల్ పెట్టేసి. మరి ఫుల్గా పెడితే తొందరగా వచ్చిన పప్పు ఉడకదండి. నేనైతే ఇది చింతపండు వేయట్లా, ఎందుకంటే సాలదు, ఈ రెండే సరిపోయినాయి. ప్రస్తుతానికి అది తీసిన తర్వాత ఏం చేయాలో కూడా చెప్తాను. ఇక ఒక 3-4 విజిల్ రానిస్తే చాలు, ఉడికిపోద్ది పప్పు, టమాటాలన్నీ. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తానండి. ఇదిగోండి, పప్పు ఉడికింది కదా, కుక్కర్లోంచి తీసా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే చింతపండు పిసకాలి, ఎందుకంటే మెత్తగా అయిపోయింది, చూసారు కదా. నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ముందు ఇది మిక్సీ పడదాం చల్లారిన తర్వాత. నేను ఇందాక పప్పు చూపించాను కదా, అది కూడా నేను మిక్సీ పట్టేసాను. ఆ పప్పు కందిపప్పు, పచ్చెనగపప్పు మిక్సీ పట్టేసి చింతపండు రసం వేసి ఉప్పు వేసాను. కల్లుప్పు మనకి సరిపడా వేసుకోండి. ఉప్పు దొద్దుప్పు అంటారు, కల్లుప్పు అంటారు. ఇక్కడ తెలంగాణలో దొద్దుప్పు అంటారు, ఆంధ్రాలో కల్లుప్పు అంటారు. ఇక కారం వేసుకోవట్లేదండి. నేనైతే 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి, అలాగే దాల్చిన చెక్క ఒక చిన్నది, యాలక్కాయలు, లవంగాయలు అవి ఒక 2, ఇవి ఒక 2, మళ్ళీ బిర్యానీ ఆకు వేసాను, అంతే అండి.
నేను ఎక్కువ మసాలాలు కూడా తగ్గించాను. పద్దాక మసాలాలు ఎక్కువ ఎందుకులే అని. మాకేంటంటే ఒక పూటే కదా రైస్ తినేది, నైటు పగలు చపాతీ కాబట్టి ఎక్కువ చపాతీ లేదంటే గోధుమ రవ్వ అలా తింటాము. వెయిట్ లాస్ అవ్వడానికి అలా చేస్తున్నాను. చూడాలి ఫ్రెండ్స్. ఇదేమో నేను ఇక అంటే వెజిటేబుల్ అంటే కూరగాయలది కట్ట. చక్కగా మామూలు పలవ, దమ్ము కాకుండా మామూలు పలవ వండుకుంటారు కదా ఇప్పుడు వాళ్ళకి. చక్కగా కూరగాయలు కావాలంటే వంకాయ కూడా వేసుకోవచ్చు. కొంచెం మంది దోసకాయ సొరకాయ కూడా వేసుకుంటారు. నేనైతే వంకాయ దోసకాయ లేదని చెప్పి నేను ఇక సొరకాయ అలా కూడా వేసుకుంటారండి, బాగుంటుందంట. అవి ఏం లేవు, ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి వేసాను. మళ్ళీ కదమయ్యని నేను ఇందాక కూడా చెప్పాను కదండి, దాల్చిన చెక్క లవంగాయ యాలక్కాయలు అవన్నీ వేసి నేను ఇందాక చూపించాను కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇక ఈ మరగబెట్టుకొని చింతపండు రసం మరగబెట్టుకొని చేసుకోవడమే అండి. ఇక అంతే అండి. ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ పెట్టండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. బి అశోక్ కుమార్ -1 JM కొత్త ఛానల్, దాంట్లో వస్తుంది చూడండి. ఇక కుకింగ్ పాత ఛానల్లో రాదు మా వారి దాంట్లో, అది వీడియోస్ అప్లోడ్ చేయడానికి లేదని చెప్పాను కదా, అందుకని కొత్త ఛానల్ ఇది. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మొత్తం అయిన తర్వాత మళ్ళీ నేను చూపిస్తాను. ఇంకా మరగాలి, మరిగితే ఇక మరిగిన తర్వాత దించేయడమే అండి. ఇదిగోండి ఇక ఇలా పొంగు వచ్చేసింది. నేను సాయంత్రం తగ్గించేసాను, చూసారు కదా. పొంగు వచ్చేసింది ఆల్రెడీ. చాలండి, మరీ శుద్ధగా ఉన్నా బాగోదండి, కొంచెం నీళ్ళుగానే ఉంటేనే బాగుంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో, టేస్ట్ కూడా సరిపోయింది. ఎలా చేయాలో మళ్ళీ ఒకసారి చెప్తా. ఒక గిన్నెలో పచ్చెనగపప్పు కందిపప్పు, నేనైతే ఇద్దరికి కాబట్టి చిన్న గ్లాసులు సగం సగం వేసానండి. టీ గ్లాసులు ఉంటాయి కదా చిన్నవి, దాంతో సగం సగం వేసానండి. వేసి ఒక గిన్నెలో పెట్టి నీళ్ళు పోసి ఒక పక్కన పెట్టాను. అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా యాలక్కాయ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాయ ఇవన్నీ వేసాను. అలాగే ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ ఒక గిన్నెలో వేసి కొంచెం నూనె పోసి నీళ్ళు పోసానండి. కూరగాయలు ఇవన్నీ విడిగా పెట్టా, పప్పులు 2 విడిగా పెట్టాను. విడిగా పెట్టి నేను కుక్కర్లో పెట్టేశాను 2 కలిపి. చింతపండు చిన్న నిమ్మకాయ అంతా నానబెట్టుకున్న పక్కన. తర్వాత కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత పప్పు ఒకటే విడిగా నీళ్ళు పోసి గిన్నెలో పెట్టాం కదా, అది ఏం చేయాలంటే మిక్సీ పట్టాలి. చల్లారిపోయింది మిక్సీ పట్టేసి అందులోకి పచ్చిమిర్చి ఇవన్నీ ఇంకో గిన్నెలో పెట్టాం కదా, అవి ఒక చిన్న దాకా తీసుకొని మీకు ఎంత కావాలి, ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ ఏదైనా కూడా పప్పులు 2 సమానంగా తీసుకోండి. ఒకవేళ చిన్న 4 అనుకోండి, చిన్న గ్లాస్ కందిపప్పు, చిన్న గ్లాస్ ఏమో పచ్చెనగపప్పు, అలా తీసుకోండి. 4 తీసుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. సరే అండి, బాయ్ బాయ్. మొత్తం కలిపి ఏం చేయాలంటే ఇలా చక్కగా మొత్తం మిక్సీ పట్టింది నూనె చింతపండు పులుసు అన్నీ కలిపి ఇలా పెట్టేయాలి. ఇలా కలిపేసి పొంగొచ్చేదాకా సన్నసగ మీద ఉడకనిస్తే పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది కాబట్టి తొందరగా పొంగు వచ్చేస్తుంది. అలాగే తర్వాత తీసేసుకోవడం. సరే అండి, బాయ్ బాయ్. హాయ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్ టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. కట్ట తయారు చేసేది నేను లాంగ్ వీడియో ఒకటి పెట్టాను చూడండి. బి అశోక్ కుమార్ -1 JM బి అశోక్ కుమార్ -1 JM ఛానల్లో వస్తుంది లాంగ్ వీడియో చూడండి, చాలా బాగుంది. కింద లింక్ పెడతాకి ఓపెన్ అవ్వటం లేదు, అందుకనే నాకు లింక్ పెట్టడం తెలియక నేను పెట్టడం లేదు. సరే అండి, మొత్తం చూడండి. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని
బెల్లాల మీద టచ్ చేయడం మర్చిపోవద్దండి. బాయ్ అండి.